ఇదే కదా పెన్సిల్ లీడ్ పైన చెక్కిన ఒక స్కల్ప్చర్. సో ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా ఎక్సలెంట్గా ఉందో, ఎంత మైక్రో, అసలు అర్థం కావట్లేదు. చూడాలంటే కూడా చాలా కష్టంగా. ఏంటి స్కల్ప్చర్ ఏంటి? అది ఇండియన్ ఏషియన్ టెంపుల్ స్కల్పింగ్ మేడం. అది నాకు చేయడానికి నేను దాని స్ట్రక్చర్ తెలుసుకోవడానికి నాకు 1 year పట్టింది. ఆ స్ట్రక్చర్ ఎలా ఏంటి, ఆ ఫామ్ చేయాలి, ఆ డెప్త్ ఎలా తెలుసుకోవాలి, అంటే ఆ కిరీటం దగ్గర నుంచి ఆ లెగ్స్ వరకు కూడా నాకు చాలా టైం పట్టింది చేయడానికి. అది ఆల్మోస్ట్ నేను 20 hours చేశాను, 20 days చేశాను మేడం. అది 20 days పట్టింది. కానీ ఎక్కడ ఒక చిన్న ప్రాబ్లం లేదు, ఎంత ఫైన్ ఫినిషింగ్ ఉంది. నిజంగా మన టెంపుల్లో చూసి ఎట్లా చూస్తామో అలాగే ఉంది, వితౌట్ గురువు ఎవరు లేకుండా. అవును మేడం. ఇంకా కొన్ని కనపడుతున్నాయి కదా ఇక్కడ, ఇది చూద్దాము అవేంటో. ఇదేంటి? అది ఒక స్నేక్ పట్టుకున్న ఒక అమ్మాయిని చేస్తున్నాను మేడం. ఇంకా అది ఇన్కంప్లీట్గా ఉంది, ఇప్పుడే చేస్తున్నాను నేను. అది కొంచెం డీటెయిలింగ్ ఇంకా చేయాలి. సో ఇది ఇన్కంప్లీట్ ఉంది అది, కానీ స్నేక్ మాత్రం బాగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. ఇదేంటి? అది ఒక హ్యాండ్ లాగా ఉంది. హ్యాండ్ ఒక పెన్సిల్, ఒక పెన్ పట్టుకొని ఉంటుంది ఆ హ్యాండ్, అలా చేశాను మేడం ఆ స్కల్పింగ్. అది ఆ పెన్ను తీసుకురావడం ఇంకా టఫ్ అయింది దాంట్లోనే. ఇవి ఏంటి పెన్సిల్స్? నార్మల్ పెన్సిల్స్ ఏనా మనం యూజ్ చేసేవేనా? మనం యూజ్ చేసేవే, కానీ కొంచెం ఒక బ్రాండ్, డిఫరెంట్ బ్రాండ్. ఇది కోహినూర్ అని చెప్పి ఒక బ్రాండ్ పెన్సిల్ నేను యూజ్ చేస్తున్నా. అంటే ఇవి మామూలుగా రాసుకోవడానికి పనికిరావా? యూజ్ చేసుకోవచ్చు, రాసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇదేంటి? ఇది అది ఆదియోగి టెంపుల్ స్కల్ప్. శివుడు. సో మొత్తం మీద అన్ని డిఫరెంట్ థీమ్స్ తీసుకున్నారు. అదొక మంకీ మేడం, మంకీ. దాని డీటెయిలింగ్ కూడా మీరు చూస్తే దాని హెయిర్ కానీ అది కూడా మీకు డీటెయిల్ గా కనబడుతుంది. కనబడాలంటే చాలా చాలా కాన్సన్ట్రేట్ గా చూడాలి, అంత మైక్రో లెవెల్లో ఉంది నిజంగా. శ్రీశ్రీ మీకు తెలుసో లేదో, శ్రీశ్రీ అన్నారనమాట, కాదేది కవితకు అనర్హం, సబ్బు బిళ్ళ అగిపుల్ల, కాదేది కవితకు అనర్హం అని. అలాగే చిన్నపిల్లలు రాసుకునే పెన్సిల్ కూడా కాదేది కళకు అనర్హం అని మీరు నిరూపించారు. సో నైస్ ఆఫ్ యూ. సో రాజమౌళితో వర్క్ చేయాలి అనే మీ అంబిషను అంటే ఎట్లా ఫ్యూచర్లో అది సక్సెస్ఫుల్గా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా? అవునండి, నాకు ఇన్స్పైర్ అయిందే నేను రాజమౌళి గారి సినిమాలు చూస్తూ. అయితే నాకు ఆయన దగ్గర ఏదైనా సరే ఒక వర్క్ చేయాలనేది ఎప్పటి నుంచో ఉందండి. ఆర్ట్ డైరెక్టర్గా కానీ ఇట్లా నాకు ఆయన దగ్గర వర్క్ చేయాలని ఆశగా ఉంది నాకు. ఆయనే నాకు ఇన్స్పిరేషన్, ఆయనే నాకు గురువులే, అంటే ఆయన నేను గురువుగా అనుకొని నేను ఇవన్నీ చేశాను. ఏకలవ్యుడిలాగా మీరు ఆయన్నే గురువు అనుకున్నారు. అయితే ఈగా మూవీ తీశారు రాజమౌళి, కానీ పదే పదే అలాంటి కాన్సెప్ట్లు తీసుకుంటారని లేదు కదా? అంటే నాకు అలా అని కాదు, ఆయన దగ్గర వర్క్ చేయాలని, ఎందుకంటే ఆయనే కదా నాకు మొదటి అడుగు వేయడానికి కూడా. సో మైక్రో ఆర్ట్ అని కాదు, కానీ ఏదో ఒక ఆస్పెక్ట్ లో ఆయన దగ్గర వర్క్ చేయాలి. అవునండి. సో ఎట్లా ఆర్ట్ డైరెక్టర్గా చేయాలనేది. నేను చిన్న చిన్న సెట్స్ కానీ ఇలాంటివి కూడా మినియేచర్ సెట్స్ చేస్తుంటానండి. సో అవి ఎక్కడ చేస్తుంటారు? అంటే నార్మల్గా రూమ్లోనే ఇట్లా అప్పుడప్పుడు వర్క్ చేస్తుంటా. చిన్న చిన్న బోట్ కానీ డిఫరెంట్గా ఒక ఓల్డ్ టెంపుల్ స్కల్పింగ్, ఓల్డ్ టెంపుల్ డిజైన్స్ కానీ ఇలాంటివి మినియేచర్లో వేస్తుంటా చిన్నవి. నేను ఇంకా యాడ్స్ కూడా తీస్తుంటానండి, అంటే విత్ మైక్రో ఆర్ట్ని యూజ్ చేస్తూ యాడ్స్ కూడా చేస్తుంటాను నేను. ఎలాంటి యాడ్స్? ఎలాంటి అంటే చిన్నపిల్లల బ్యాగ్ యాడ్స్ ఉంటాయి కదా, బ్యాగ్స్వి. ఇంకా ఏదైనా సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్ సిగ్నేచర్ స్టూడియోసే ఉంది కదా, దాన్నే నేను ఒక లోగో తీసుకొని దాన్ని అంటే విత్ మైక్రో ఆర్ట్ యూస్ చేస్తూ ఒక యాడ్ అనేది క్రియేట్ చేస్తాను నేను విత్ మైక్రో ఆర్ట్తో. అంటే ఇప్పటివరకు ఎవరు చేయలేదు, అందుకే అలాంటివి నేను కూడా చేద్దామని ట్రై చేస్తున్నా ఇప్పుడు. సో ఎంతవరకు ఎవరు అటెంప్ట్ చేయలేదు అట్లాంటివి? అలాంటి డిఫరెంట్ యాడ్స్ కూడా ఇప్పటి వరకు రాలేదు. అలాంటివి కొత్తగా ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను యాడ్స్. రీసెంట్గా నేను మా సిఇఓకే మైక్ బ్యాగ్స్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది, దానికి నేను ఇప్పుడు యాడ్స్ చేస్తున్నా, చిన్న యాడ్స్, అంటే విత్ మైక్రో ఆర్ట్ యూస్ చేస్తూ పెన్సిల్ లెడ్ మీద బ్యాగ్ చేసి ఆ బ్యాగ్ని నేను అంటే వేరే ఒక మోడల్ని తీసుకొని వాళ్ళు అది చేస్తున్నట్టు నేను అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చుకుంటూ ఇలా ఒక యాడ్ క్రియేట్ చేసి ఇచ్చాను నేను వాళ్ళకి. సో మొత్తం మీద మీరు ఫ్యూచర్లో అనుకున్న రికార్డ్స్ అన్నీ సాధించాలి, సో డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి. అదేవిధంగా మీ అంబిషన్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా మీరు రాజమౌళి గారితో వర్క్ చేయాలి అని సిగ్నేచర్ స్టూడియో తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సిగ్నేచర్ స్టూడియోస్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. గౌరీ శంకర్, నమస్తే.